విచారించి ఆ తర్వాత కవిత, ఆ తర్వాత కేసీఆర్. సో ఇలా విచారణ కొంత సీరియస్గా ఉండే అవకాశం ఉంది. సిట్ అధికారులు ఏ మాత్రం వెనక్కి తగ్గమంటున్నారు. సజ్జనార్ మొన్న హరీష్ రావు పైన ఆయన చేసిన ట్వీట్ చూస్తేనే అర్థమవుతోంది రాజకీయ ప్రమేయాన్ని ఎంత మేర వాళ్ళు నిర్ధారించాలనుకుంటున్నారనేది. డైరెక్ట్గా రాధాకిషన్ రావు చెప్పిన మాటల్లో కేసీఆర్ఏ స్వయంగా ఓ చిట్టి పైన నెంబర్లు రాసిస్తే ఆ నెంబర్లను నేను ప్రణీత్రావుకు పంపించి ట్యాప్ చేయించానన్నారు. మీరు ఒకసారి గమనించండి, స్ట్రీమ్ లైన్లో కూడా ఎవరెవరు ఎలా అరెస్ట్ అయ్యారు, ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటనేది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటే ఒక ఎమ్మెల్సీ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వరుసగా వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళు టార్గెటెడ్గానే వాళ్ళ టీంని ఏర్పాటు చేసుకొని ఫోన్ ట్యాపింగ్ చేయించారా అనేటువంటి అనుమానంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దానికి చాలా బలమైనటువంటి ఆధారాలనే ఇప్పుడు సిట్ అధికారులు సమకూర్చుకుంటున్నారు. సో ఒకసారి కవిత మాట్లాడుకొచ్చారు ఈ సిట్యుయేషన్ పైన. గుంపు మేస్త్రి, గుంటనక్క ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా, ఇదేదో మాకు బాగు జరుగుద్ది, అసలు నిందితుల్ని పట్టుకుంటారనేటువంటి ఒక విషయం అయితే కనిపించట్లేదు అని కవిత ఈ విషయాన్ని కొట్టిపారేశారు. ఒకసారి కవిత ఏం మాట్లాడారో చూద్దాం. బోల్డ్ అని రిజల్ట్ ఏమొచ్చింది? ఒకటి. రెండు, మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు విచారణకు పిలుస్తున్నారు? మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు షో చేస్తున్నారు? ఇప్పుడు పబ్లిక్ అటెన్షన్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే బీసీలు అడగద్దు, 42% మాకు ఎందుకు ఇవ్వాలని అడగద్దు. హైదరాబాద్ మహానగరంలో చాలా నగరాలలో ఎంత రిజర్వేషన్ వచ్చింది? 31% వచ్చింది. కొన్ని చోట్ల 36 వచ్చింది, కొన్ని చోట్ల 37 వచ్చింది. అంటే 42 మాత్రం ఎక్కడా కూడా రాలేదు. ఆ 42 అడగొద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఎన్నికలు అనేటటువంటిది మున్సిపల్ కేంద్రాలలో జరుగుతున్నాయి కాబట్టి మరి ఫోన్ ట్యాపింగ్ అనే విషయం ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికే ఇవాళ విచారణకు పిలిచిరు తప్పితే ఆ విచారణ తుదముడుతుందని కానీ ఆ విచారణ వల్ల నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, గుంపు మేస్త్రి గారి మీద లేదు.